బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించారు. పవన్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఏ శాఖను కేటాయించాలన్న దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. నాగబాబు ప్రమాణ స్వీకార తేదీపైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల తుది జాబితా, ఇతర అంశాలపైన చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాబోయే సహకార ఎన్నికల్లోనూ ఇదే తరహా సమన్వయం కొనసాగించాలని ఇరువురు నేతలు చర్చించారు. ఇక ఈ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, చంద్రబాబు పవన్ భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. ముఖ్యంగా ఇక్కడ నాగబాబుకి సంబంధించి మంత్రి పదవి ఏ శాఖకి ఇస్తారనేది కూడా కన్ఫర్మ్ అయిపోయినట్టు తెలుస్తోంది. అండ్ ప్రమాణ స్వీకార తేదీ కూడా కన్ఫర్మ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇవేనా ఇంకేమైనా చర్చలు జరిగినట్టుగా తెలుస్తోందా? డీటెయిల్స్ ఇవ్వండి. అవన్నీ ముఖ్యంగా చూసుకోవచ్చు. సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇతర నేతలు కూడా చర్చించుకున్నారు. అయితే ఈ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అయితే పవన్ సోదరుడు నాగబాబు మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఏ శాఖను కేటాయించాలన్న దానిపై కూడా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ పైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే గట్టిగా కనపడతా ఉంది. కాకపోతే దానికి సంబంధించినటువంటి అంశాలు ఇంకా వెలువడించాల్సిన అవసరం ఉంది. అయితే నామినేటెడ్ పదవుల తుది జాబితా, ఇతర అంశాలపై కూడా చర్చించినట్టుగా సమాచారం. ముఖ్యంగా ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి ఇప్పటికే నాగబాబుకి మంత్రి పదవి ఇస్తున్నటువంటి నేపథ్యంలో నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా కొంతమంది జనసేన నాయకులు, ఆశావాహులు కూడా ఉన్నటువంటి స్థానాల్లో వాటిపై కూడా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. కొంత జనసేనకు కూడా అంటే ప్రాధాన్యత కల్పించాలి. జనసేనలో ఈసారి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి నామినేటెడ్ పదవుల్లో కూడా ఎక్కువ అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించినట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం అయితే ప్రమాణ స్వీకారం తర్వాత నాగబాబు, ఎందుకంటే ఇప్పుడు మంత్రి పదవి ఇస్తున్నటువంటి నేపథ్యంలో నాగబాబుని ఎమ్మెల్సీ పదవి తప్పనిసరిగా ఇవ్వాల్సింది. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం తర్వాత నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే ఇటీవల జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాబోయే సహకార ఎన్నికల్లోనూ ఇదే తరహాలో సమన్వయం కొనసాగించాలని ఈ రూల్ నేతలు కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా ఇప్పటికి ఎమ్మెల్సీకి సంబంధించి కొన్ని ఖాళీ ఒక 2 ఎమ్మెల్సీ ఖాళీ అయ్యాయి. దానికి తోడుగా కొంతమందికి మార్చితో పదవి కాలం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో మార్చి తర్వాత నాగబాబుని ఎమ్మెల్సీగా ఎన్నుకునే అవకాశం ఉంది. దానికి తోడుగా ఒక మంత్రి పదవి ఇచ్చిన తర్వాత సుమారుగా 6 నెలల లోపుగా అతన్ని ఎమ్మెల్సీ పదవికి ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో మార్చి తర్వాత అతనికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది. మరి ఈ తరహాలోనే మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారు, అదేవిధంగా మరి మంత్రి పదవిలో ఏ శాఖ కేటాయిస్తారు? ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ ఉన్నారు. మరి ఆ శాఖని కేటాయించి కందుల దుర్గేష్ కి వేరే శాఖ కేటాయిస్తారా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో భూగర్భ గనుల శాఖ ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి కొల్లు రవీంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన ఎక్సైజ్ శాఖ కూడా ఉన్నారు నేపథ్యంలో అతనికి ఈ శాఖను కూడా ఉన్న అటువంటి తరుణంలో ఆ శాఖను ఏమన్నా నాగేంద్రబాబు కేటాయిస్తారని ప్రస్తుతం అయితే సమాచారం ఉంది. ఈ శాఖల్లో ఏదో ఒక శాఖనైతే నాగబాబుకి కేటాయిస్తారు. ఇదే అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. మరి ముఖ్యంగా ఒక మంచి శాఖ కేటాయిస్తే నాగబాబు కొంచెం వయసు ఉన్న వ్యక్తి కాబట్టి ఆ ప్రభుత్వానికి వారధిగా ఉంటారు. అదేవిధంగా ఇతర ఎవరైతే ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ ఇతర ఎవరైతే విమర్శలు చేస్తారో వాళ్ళకు గట్టిగా సమాధానం ఇచ్చే అవకాశం ఉన్నటువంటి తరుణాల్లో నాగబాబుకు ఒక మంచి శాఖని కేటాయించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. మరి ముఖ్యంగా ఈ అంశాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ అయితే వెల్లడించే అవకాశం ఉంది. ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీకి సంబంధించి మరి కొద్దిసేపట్లోనే పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం అయితే కనపడుతోంది. ప్రధానంగా రాబోయే నామినేటెడ్ పదవులు కావచ్చు, మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సంబంధించి, అదేవిధంగా రాబోయే కాలంలో సహకార ఎన్నికల్లోనూ ఇదే తరహాలో సమన్వయం కొనసాగించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ 3 అంశాలు కూడా కీలకంగా చర్చించి జనసేన, టీడీపీ నాయకులు కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లి కూటమి ప్రభుత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా కలిసిమెలిసి పనిచేసుకొని విజయానుసారంగా ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. యామిని. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.